ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఈవీఎంల అవకతవకల వల్లే అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు రోజా అన్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను దొంగదెబ్బ తీసిందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు జగన్ 2.0 అంటే ఏంటో కూటమి నేతలకు రుచి చూపిస్తామని ఆమె హెచ్చరించారు. అనకాపల్లిలో జరిగిన ఒక కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో ఈవీఎంల ట్యాపరింగ్ జరగడం వల్లే కూటమి గెలిచిందని తెలిపారు. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. నేనైతే ఒకటే చెప్పగలను, మనం కొంచెం ఏమారం ప్రజలు మన పక్కన ఉన్నారు కాబట్టి మనం భయపడిన అవసరం లేదు అనుకున్నాం. కానీ కూటమి ప్రభుత్వం దొంగ దెబ్బ తీసింది. నెక్స్ట్ టైం అది కుదరదు, నెక్స్ట్ టైం ఆ పరిస్థితి ఉండదు. ప్రజల అభిమానం జగనన్నని కోరుకుంటుంది కాబట్టి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యే విధంగా మనం ఎక్కడికక్కడ బూతుల దగ్గర తగ్గేదే లేదని అవసరం ఎంత ఉంది. అండ్ ప్రతిపక్షాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ఇప్పుడు మీరిచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ప్రజల్ని, కార్యకర్తల్ని, నాయకుల్ని ఇబ్బంది పెడితే జగన్ 2.0 సో మేము ప్రతి కుటుంబంలో ఒక బిడ్డలాగా పనిచేసాం. కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరేగా ఉన్నాయి. ఈ ఊర్లోకి అడుగు పెట్టాలంటేనే మీరు చూశారు ఎన్ని అడ్డంకులు పెట్టి రామీకుల్లో చేయాలనే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు ప్రేమతో, అభిమానంతో స్వాగతం పలికించే దూరం మమ్మల్ని తీసుకొచ్చారు. ప్రజల అభిమానం ముందు ఎవరైనా కూడా తట్టుకోలేరు. సో ప్రజలు ఈరోజు ఎంత సంతోషంగా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం చూస్తుంటే మా అమర్ గారు రాబోయే ఎన్నికల్లో బంపర్ ప్రజలతో గెలుస్తారు.